1923లో కాకినాడలో ఒక కాంగ్రెస్ సభలో మన నెహ్రూ గారు ఆయనతో పాటుగా మౌలానా ఆజాద్ అనే వ్యక్తి వీరిద్దరూ కలిసి ఆ వందే మాతరాన్ని 2 ముక్కలుగా వేశారు. ఏమని? అందులో ముస్లింలకి అభ్యంతరకరంగా ఉంది అనేసి. ఒకటి మనము వందే మాతరంలో చూద్దాము. కోటి కోటి కంట కరకర నినాద కరాలే, కోటి కోటి భుజేదుత కరకర వాలే. ఇందులో ముస్లింలకు సంబంధించింది ఏమన్నా ఉందా అంటే అది హిందుత్వానికి సంబంధించి కూడా లేదు, దాంట్లో ఏది లేవు. ఒక భారత మాతని వందే మాతరం అనుకుంటూ మనము పూజిస్తున్నాం, అంతవరకే. దట్స్ ఇట్. ముస్లిం సంబంధించింది ఎక్కడా లేదు. 9 దుర్గా ఆ స్టాంజాలో అమ్మవారిని మనం భారత మాతని దుర్గాదేవిగా, తర్వాత సరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా మనం పూజించడం జరిగింది. ఆ ఒక్క స్టాంజాని పక్కన పెట్టచ్చు కదా, మొత్తాన్ని ఎందుకు తీశారు? దానికి ఆన్సర్ లేదు. అయితే ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ వందే మాతరాన్ని ముక్కలు చేశాము. ఇదే రీజను 1947లో స్వాతంత్రం వచ్చే ముందు మనము భారతదేశాన్ని విడదీయటం జరిగింది. ఇదే రీజన్, సంతుష్టీకరణ, ముస్లింల యొక్క సంతుష్టీకరణ. దానికోసమే ఇది జరిగింది. అంటే అప్పుడు బెంగాల్ అయితే ఉందో ఆ బెంగాల్ 2 ముక్కలుగా విడిపోయి బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ ఏమో భారత్లో భాగంగా ఉండిపోయింది. ఇంకో పక్కన అటు పాకిస్తాన్ కూడా విడిపోయింది. ఇదే రీజను. అదే మనం వందే మాత్రాన్ని ముక్కలు చేయకుండా ఉంటే బహుశా భారతదేశము కలిసి ఉండేదేమో. ఇది మనందరం గమనించాలి. సరే, జరిగింది. కానీ ఇప్పుడు మనం వందే మాత్రాన్ని పూర్తిగా పాడాలా, 2-3 ఛానల్ పట్టాలా? సరే, మనము ముస్లింలకు నచ్చలేదని చెప్పేసి దాన్ని కట్ చేశాం కదా. ఇప్పుడు ఆ షార్ట్ వందే మాత్రాన్ని పాడతాము. ముస్లింలు నేర్పించుంటారా? లేదు కదా. చదువుతారా? లేదు కదా. మరి వారి కోసం అని చెప్పేసి మళ్ళీ మనం దాన్ని సగం ఎందుకు పాడటం? అందుకని వందే మాత్రం మనం పూర్తిగా పాడతాము. ఈ 150 ఇయర్స్ అయింది కాబట్టి 150 సంవత్సరాల తర్వాత వచ్చే 100 సంవత్సరాల కనుక మనము వందే మాత్రము ప్రతిరోజు పూర్తిగా పాడటం నేర్చుకుంటే అందరం పాడాలి. భారతీయులు అందరూ కూడా వందే మాత్రాన్ని పాడటం మొదలు పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా అఖండ భారత్ని మనం సాధించవచ్చు.